హాయ్ అండి. మన సబ్స్క్రైబర్‌లో ఒకరు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయమన్నారు. అందుకే ఈరోజు నేను మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఫ్రైడ్ రైస్‌ల్లో నాకు మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టము. మరి మీకు ఏ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మష్రూమ్స్ కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి మష్రూమ్ నుండి వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రైడ్ రైస్ కి బాస్మతి రైస్ గానీ, నార్మల్ రైస్ గానీ ఏదైనా యూజ్ చేయొచ్చు గానీ అన్నం చల్లగా ఉండడం ఇంపార్టెంట్. మిగిలిపోయిన అన్నమైనా పర్లేదు గానీ వేడి అన్నంతో చేస్తే ఫ్రైడ్ రైస్ సరిగా రాదు. అన్నాన్ని వేసి కలుపుకొని ఇంకా వెనిగర్, సోయా సాస్, అలాగే లాస్ట్ టైం నేను సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చేశాను కదా, సెజ్వాన్ సాస్ అనేది ఉంది. అందుకోసమనే అది కూడా నేను ఒక 2 స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను. ఇది వేసుకోపోయినా పర్లేదు. తర్వాత రైస్ కి సరిపడా సాల్ట్, పెప్పర్ వేసి రైస్ చిటపట అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫైనల్ గా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోద్ది. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. బాయ్ బాయ్.